రక్షకుడి కథ. చుట్టూ పిల్లలు చేరి కథ చెప్పమనటంతో బామ్మ పిల్లలకు కథ చెప్పడం ప్రారంభించింది. అదొక అడవి. దానికి ఆవల విశాలమైన ఇసుక ప్రదేశం, ఎడారిలా ఎండిపోయిన నది, ఇసుక మేటలు. ఎండ తీవ్రంగా కాస్తోంది. ఇద్దరు వ్యక్తులు, ఒక తల్లి, తండ్రి. తల్లి చేతిలో పుట్టి కొన్నేళ్లే అయిన చంటిబిడ్డ. వాళ్ళ వేడి ఇసుక ప్రాంతాన్ని దాటాలని కష్టపడి నడుస్తున్నారు. హఠాత్తుగా ఎటునుంచో వచ్చిన ఒక కొండడేగ వాళ్ళ మీదుగా ఎగరసాగింది. ఆకాశాన్ని నల్లటి మేఘాలు ఆవరించాయి. క్షణంలో డేగ కిందకు వాలి తల్లి చేతిలోని బిడ్డను తన్నుకుపోయింది. తల్లి ఆకాశం కేసి చూస్తూ అయ్యో నా బిడ్డ అని విలపిస్తూ ఇసుకలో కుప్పకూలిపోయింది. దీనిని చూసి తండ్రి అరుస్తూ కొంత దూరం డేగ వెంట పరిగెత్తి నేలపై తూలిపడ్డాడు. ఏడుస్తున్న శిశువును పదునైన గోళ్లతో పట్టుకుని డేగ ఆకాశానికి ఎగిరిపోయింది. దాపులనున్న మరొకడవి. అక్కడ వేటాడుతున్న వేటగాళ్లకు ఆకాశంలో పసిబిడ్డ ఏడుపు వినిపించింది. తలెత్తి చూసిన వేటగాళ్లు ఒక డేగ బిడ్డను తన్నుకుపోతుండడం చూసి ఆశ్చర్యపోయారు. వేటగాళ్ల నాయకుడు డేగ మెడకు గురిచూసి బాణం వదిలాడు. బాణం దెబ్బ తగలగానే డేగ చచ్చింది. దాని వేళ్లగోళ్ల నుంచి కిందకు జారిన బిడ్డను వేటగాళ్ల నాయకుడు కింద పడకుండా రెండు చేతులతో పట్టుకున్నాడు. పిల్లలు లేని వేటగాళ్ల నాయకుడు అందమైన ఈ మగబిడ్డను చూసి పరమానందం చెందాడు. బిడ్డని ఇంటికి తీసుకుపోయి భార్యకు ఇచ్చాడు. వేటగాడు, భార్య బిడ్డ అందాన్ని చూసి మురిసిపోయారు. బిడ్డ ముఖంలో దివ్య తేజస్సు కనిపించింది. అతడికి రక్షకుడని పేరు పెట్టి రాజకుమారుడిలా పెంచసాగారు. రక్షకుడు గొప్ప విలుకాడుగా పెరిగి యుక్తవయస్కుడయ్యాడు. అతన్ని చూసి మనసులో ఎంతో గర్వపడిన వేటగాళ్ల నాయకుడు, నాయనా, నిన్ను కన్నవాళ్ళెవరూ నాకు తెలియదు. నీ ముఖంలో దివ్య తేజస్సు ఉట్టిపడుతున్నది. నా తరువాత నువ్వే మన తెగకు నాయకత్వం వహించాలి. మన జీవితం కేవలం వేటకు మాత్రమే పరిమితం కాదు. ఒక్కొక్కసారి దారిదోపిడీ చేయవలసి ఉంటుంది, దొంగతనాలకు వెళ్ళవలసి ఉంటుంది. అది తరతరాలుగా వస్తున్న మన వృత్తి. విలువిద్యలో ఇప్పటికే నువ్వు ఆరితేరావు. ఇకపై చోరకలను కూడా నేర్చుకోవాలి. అది మన సంప్రదాయ వృత్తి. అయితే నువ్వు ఎలాంటి పరిస్థితులలోనూ అబద్ధమన్నది చెప్పకూడదు. అబద్ధం ఆడటం ఏ ధర్మానికి ఆమోదయోగ్యం కాదు అన్నాడు. దొంగతనం మన సంప్రదాయ వృత్తి కనుక దాన్ని నేను తప్పక చేపడతాను అంటూ తండ్రి మాటను అంగీకరించిన రక్షకుడు నేనెప్పుడూ అబద్ధం చెప్పను అని కూడా తండ్రికి మాట ఇచ్చాడు. కొన్నాళ్లకు రక్షకుడు భయంకరమైన బందిపోటుగా తయారయ్యాడు. వాడి పేరు వినగానే ప్రజలు గడగడలాడసాగారు. అదొక అర్ధరాత్రి సమయం. గాలివాన. రక్షకుడు దొంగతనం చేయటానికి నగరానికి వెళుతూ వాన ఉధృతం కావడంతో దాపులనున్న పాత మండపంలోకి వెళ్ళాడు. మారువేషంలో నగర సంచారం చేస్తున్న ఆ దేశాన్నేలే రాజు కూడా వాన కారణంగా అదే మండపంలోకి చేరాడు. మారువేషంలో ఉన్న రాజు దొంగను నువ్వెవరు బాబూ అని అడిగాడు. నేనెవరన్నది నువ్వు అడుగుతున్నావు, మరి నువ్వెవరో నేను తెలుసుకోవచ్చా అని ఎదురు ప్రశ్న వేశాడు దొంగ. నగర పరిస్థితులను రహస్యంగా తెలుసుకోవటానికి రాజు మారువేషంలో వచ్చాడు. కాబట్టి తన గురించి నిజం చెప్పే స్థితిలో ఆయన లేడు. అందువల్ల నాది ఈ ఊరు కాదు, జీవనోపాధి వెతుక్కుంటూ నగరానికి వెళుతున్నాను అని అబద్ధం చెప్పాడు రాజు. అబద్ధాలు చెప్పలేని రక్షకుడు నేనొక దొంగను, నా పేరు రక్షకుడు, వానకు తలదాచుకోవటానికి నీలాగే ఈ మండపంలోకి వచ్చాను అన్నాడు. ఆ మాట వినగానే రాజుకు తను అబద్ధం చెప్పవలసి వచ్చింది కదా అని బాధ కలిగింది. రక్షకుడు పేరు మోసిన దొంగ అయినప్పటికీ సత్యమే మాట్లాడగల అతడి ఉన్నత గుణాన్ని లోలోపల మెచ్చుకున్నాడు. దొంగకేదైనా సాయం చెయ్యాలనుకున్నాడు. నువ్వు దొంగవైనప్పటికీ సత్యసంధుడివి. నీకొక సహాయం చేస్తాను. నిధి ఉండే చోటు నీకు చెబుతాను. నువ్వక్కడికి వెళితే నీకు విలువైన వస్తువులు దొరుకుతాయి. నీకు దొరికే వాటిలో సగం నాకు ఇవ్వాలి అంటూ రాజు దొంగతో ఒక ఒప్పందానికి వచ్చాడు. ఆ తరువాత నిధి ఉండే చోటును వివరించాడు. కాపలా కట్టుదిట్టంగా ఉంటుందని, కాపలా భటులకు కడు సమర్థులని హెచ్చరించాడు.
దానికి ఆ రక్షకుడు, ఆ విచారం నీకు వద్దు, ఈ రక్షకుడు వాటన్నింటినీ చూసుకోగలడు, నువ్వు ఇక్కడే ఉండు, నీ వాట పుచ్చుకుందువు గాని అంటూ దొంగ అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. రాజు అక్కడే కాచుకుని కూర్చున్నాడు. సూర్యోదయం కాబోతోంది. వెలుతురును చూడటానికి రాజుకు భయంగా ఉంది. మారువేషంలో ఉన్న రాజు తెల్లవారేసరికి రాజభవనం చేరుకోవాలి. దొంగ ఎప్పుడు వస్తాడా అని ఆతృతగా ఎదురుచూస్తుండగా రక్షకుడు వచ్చాడు. కాపలా భటులతో పోరాడటం వల్ల ఒళ్లంతా గాయపడి నెత్తుటి మరకలు కనిపించాయి. ఆ కాపలా భటులు కూడా చాలా ధైర్యవంతులు. వాళ్లను మట్టుపెట్టడానికి నేను చాలా కష్టపడవలసి వచ్చింది, అందుకే ఆలస్యమైంది, క్షమించు అంటూ దొంగ రాజు ముందు మెలమెల మెరిసే 2 విలువైన వజ్రాలను ఉంచాడు. ఇలాంటి వజ్రాలు ఆ పెట్టెలో 3 కనిపించాయి. నేను దొంగలించిన దానిలో నీకు సగం వాటా ఇవ్వాలి కదా, అందువల్ల 2 వజ్రాలు మాత్రం తీసుకొని 3వ వజ్రాన్ని మాత్రం పెట్టెలోనే వదిలివచ్చాను. వజ్రాన్ని 2గా పగలకొడితే అది ఎందుకు పనికిరాకుండా వృధా అయిపోతుంది, ఇరువురికి ఉపయోగపడదు కదా అన్నాడు దొంగ. తెల్లవారే లోపల రాజభవనం చేరుకోవాలన్న ఆదుర్దాలో రాజు ఆ 2 వజ్రాల్లో ఒకదాన్ని తన వాటాగా తీసుకొని రాజభవనానికి హడావిడిగా తిరిగి వెళ్ళాడు. దొంగ కూడా అడవికి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా రాజు నిండు సభలో కొలువు తీరాడు. మంత్రి లేచి సింహాసనంలో ఉన్న రాజును చూసి, ప్రభూ, తమరెందుకు అత్యవసరంగా సభ ఏర్పాటు చేశారో తెలుసుకోవచ్చా అని అడిగాడు. ఖజానం నుంచి వజ్రాలు దొంగలించబడినట్లు నాకు రాత్రి కల వచ్చింది అన్నాడు రాజు. ఆ మాట విన్న మంత్రి నవ్వుతూ, ఖజానా కాపలాకు సమర్థులైన సైనిక భటులను నియమించి ఉన్నాం కదా ప్రభూ, ప్రపంచంలో ఎవ్వరూ వారిని ఓడించి ఖజానా లోపల అడుగు పెట్టలేరు. మీ కల కేవలం కల మాత్రమే, విచారించకండి ప్రభూ అన్నాడు మంత్రి. నాకు విచారంగానే ఉన్నది. ఆ వజ్రాలు దాచిన రహస్య ప్రదేశం నీకు నాకు మాత్రమే తెలుసు. కాబట్టి నువ్వు వెళ్ళి వజ్రాలు ఇంకా అక్కడ భద్రంగా ఉన్నాయేమో చూసిరా అని ఆజ్ఞాపించాడు రాజు. మంత్రి చిత్తం ప్రభూ అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. ఖజానా భవనం కాపలా కాస్తున్న సైనికులు చచ్చిపడి ఉన్నారు. లోపల గదిలోకి వెళ్లిన మంత్రి వజ్రాలు భద్రపరిచిన పెట్టెను తెరిచి చూశాడు. దొంగ 1 వజ్రాన్నైనా వదిలిపెట్టాడు కదా అని సంతోషించిన మంత్రి దాన్ని తీసి జాగ్రత్తగా దుస్తుల్లో భద్రపరుచుకున్నాడు. అనంతరం రాజు దగ్గరికి వెళ్లిన మంత్రి, అవును ప్రభూ, మీరు కన్నకల నిజమైంది. విలువైన వజ్రాలు దొంగలించబడ్డాయి. కాపలా కాస్తున్న సైనికులు కూడా చంపబడ్డారు అన్నాడు సభకు వచ్చిన మంత్రి. దొంగలను ఎలాగైనా బంధించి సభకు తీసుకురమ్మని భటులకు ఆజ్ఞను కూడా జారీ చేశాడు. మంత్రి మాటలు విన్న రాజు సింహాసనం నుంచి లేచి నిలబడి, సభాసదులారా, ఆ వజ్రాలను దొంగలించిన వారిలో నేను ఒకణ్ణి. కొల్లగొట్టబడిన దానిలో నా వాటా ఇది అంటూ తన వద్ద ఉన్న వజ్రాన్ని తీసి సభ ముందు ఉంచాడు. ఆ తరువాత రాజు 2వ వజ్రాన్ని దొంగలించిన వాడు పేరు మోసిన గజదొంగ రక్షకుడు, 3వ వజ్రాన్ని దొంగలించిన వాడు అందరిలోకి పెద్ద దొంగ, వాణ్ణే మనం పట్టుకోవాలి అని చెప్పగానే మంత్రి అవమానంతో తలదించుకున్నాడు. ఆ తరువాత రాజు మంత్రిని ఆ పదవి నుంచి తొలగించాడు. ఇక్కడితో కథ ఆగిపోయింది. గౌరవనీయులైన దొంగ కథ ఆ తరువాత ఏమైంది అంటూ పిల్లలు బామ్మను ప్రశ్నలతో ముంచెత్తారు. అది చాలా పెద్ద కథర్రా. ఆ తరువాత చాలా రోజులకు ఆ గౌరవనీయమైన దొంగ తపస్విగా మారి వాల్మీకి మహర్షి అయి రామాయణం రచించాడు అంటూ బామ్మ ఆ పెద్ద కథను 1 వాక్యంతో పూర్తి చేసేసింది. ఇంతటితో కథ సమాప్తం. తిరిగి మరో చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదములు.